అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. స్వామి అమ్మవారి దయ వలన మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మంచి వీడియో స్కిప్ చేయకుండా అంతా వినండి. మనకి దసరా శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా. నేను ఇంద్రకైలాద్రి పైన వెలిసిన మన దుర్గా అమ్మవారి కోసం నేను చెప్తాను. ఎన్ని అలంకరణలు, ఎన్ని అవతారాలు, ఏ రంగు చీరలు, ఏ నైవేద్యాలు, ఏ మంత్రాలు, ఎలాంటి పువ్వులు, ఏ రకాల పువ్వులతో పూజించాలి అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో ఇస్తాను. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి వృద్ధి చెందడం వలన 11 అవతారాలు ఉంటాయి అన్నమాట. నార్మల్గా మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుని 10వ రోజు విజయదశమి చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం 10 రోజులు మన నవరాత్రులు 10 రోజులు మనం ఉత్సవాలు చేసుకుని 11వ రోజు విజయదశమి అనమాట. ఆ కొత్త అలంకరణ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. దర్శనం, అమ్మవారి దర్శనం టైమింగ్స్, మనకి తెప్పోత్సవము, నెక్స్ట్ పూర్ణాహుతి, ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చేత అమ్మవారికి బట్టలు ఏ రోజు ఏ టైంలో ఇప్పిస్తాననేది పూర్తి వివరాలు నాకు తెలిసిన విధంగా నేను ఈ వీడియోలో మీకు అందిస్తానండి. అయితే మనం మొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపం పెడతాం కదా, అది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే అస్సలు పెట్టకూడదని చెప్పారనమాట. అది కూడా మనం ఇప్పుడు మనకు ఆనవాయితీ లేకుండా పెట్టామనుకోండి, తర్వాత మనకు వచ్చే జనరేషన్ కూడా ఖచ్చితంగా అఖండ దీపం, కలశం ప్రతిష్ఠించుకోవాలంట. లేదంటే అలా చేయకూడదు. అలా కాకుండా మనం ఈజీ పద్ధతిలో చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన నైవేద్యాలు అవి పెట్టుకొని, లేదంటే తోచిన నైవేద్యం పెట్టుకొని చేసుకోవాలంటే ఒక పసుపు ముద్ద చేసి అందులోకి అమ్మవారికి ఆహ్వానించి సంకల్పం చెప్పుకొని చక్కగా మనం ఆ పసుపు ముద్దనే దుర్గాదేవిగా, నవదుర్గలుగా పూజించుకొని చక్కగా ప్రతిరోజు ఆ పసుపు ముద్దతో పూజించుకుంటే అయిపోతుంది. కానీ కలశ స్థాపన, అఖండ దీపం అనేది చాలా చాలా జాగ్రత్తలండి. ఆ విధంగా మాత్రమే చేసుకోవాలి. మీ ఇంటి విధి విధానాలు బట్టి మీరు పాటించుకోండి. ఇందులో నేను చెప్పేదైతే మనకి విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి చేసినవి అలంకరణలు, మన శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి ఒకలాగా అలంకరణలు, అవతారాలు ఉంటాయండి. ఏదైనా దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి అన్నమాట. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం 22 సెప్టెంబర్ 2025 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథిలో ప్రారంభమై అక్టోబర్ 2, 2025 గురువారం ఆశ్వీజ శుద్ధ దశమి తిథిలో దసరా శరన్నవరాత్రులు ముగుస్తాయండి. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తారు. లేత గులాబీ రంగు చీర ధరిస్తారు. ఎర్రని మందారాలు, గులాబీ పూలు తో అర్చన చేసుకోవాలి. బెల్లం పరమాన నైవేద్యం చేయాలి. అమ్మవారి అష్టోత్తరం లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అన్న మంత్రం చెప్పుకోండి. ఈ అమ్మవారిని పూజించడం వలన సంతాన వృద్ధి జరుగుతుంది. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అని చక్కగా చేసుకోండి. దేవీ శరన్నవరాత్రుల్లో 2వ రోజు 23/9/2025 మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. నారింజ కనకాంబర రంగు చీర ధరిస్తారు. తామర, కరువు పువ్వులతో పూజించాలి. నిమ్మకాయ పులిహోర ప్రసాదం, అమ్మవారి అష్టోత్తరం లేదా గాయత్రి మంత్రం ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః అన్న మంత్రాన్ని చెప్పుకోండి. ఈ అమ్మవారిని పూజించడం వలన తేజస్సు వృద్ధి చెందుతుంది. ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః గాయత్రి మంత్రం అందరికీ తెలుసు కదండి. చిన్నప్పటి నుంచే మనకి గాయత్రి మంత్రం అలవాటు ఉంటుంది. సో చక్కగా గాయత్రి మంత్రం ఈ విధంగా చెప్పుకోండి. ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః. అయితే దేవి నవరాత్రుల 3వ రోజు 24/9/2025 బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారు. గంధం రంగు చీర ధరిస్తారు. బొగడ, మల్లె పువ్వులతో పూజించాలి. కొబ్బరి అన్నం, కట్టి పొంగలి, పాయసన్నం, దద్దోజన నైవేద్యం పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించడం వలన ధనధన్యాలు వృద్ధి చెందుతాయి. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందండి. అన్నపానాదులకు లోటు ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు అన్నపూర్ణ అష్టకం చదువుకోవాలి. లేదా ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అన్న మంత్రం చెప్పుకోండి. దేవి నవరాత్రుల 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనం ఇస్తారు. 25/9/2025 ఇదే ఈ సంవత్సరం కొత్త నూతన అలంకరణ అనమాట. ఈ అమ్మవారు పసుపు, ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారండి. మందార, మల్లె పువ్వులతో పూజించాలి. రవ్వకేసరి, తేనె నైవేద్యం పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం, విశ్వాసం ప్రాప్తిస్తుంది. ఇష్టపడిన వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుందండి ఈమెను ప్రార్థించడం వలన. అయితే ఈరోజు అమ్మవారి అష్టకం లేదా ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అన్న మంత్రం చదువుకోండి. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః. చక్కగా అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారి కరుణా కటాక్షం పొందండి. కాత్యాయని వ్రతం కూడా ఉంటుందండి మనకి నోముల్లోని. దేవి శరన్నవరాత్రిలో 5వ రోజు అండి 26/9/2025 శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనం ఇస్తారు. గులాబీ రంగు వస్త్రం ధరిస్తారు. కలువ, తామర, గులాబీ పువ్వులతో పూజించాలి. లక్ష్మీ అమ్మకి ఎలా చేయాలో మీకు తెలుసు కదా. క్షీరన్నం,
పూర్ణం బూరెల నైవేద్యము. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ ధనప్రాప్తి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో చక్కగా పఠించుకోండి. అమ్మవారి కరుణా కటాక్షం పొందండి. మనం అమ్మవారికి సంబంధించి కనకధార కూడా ఈరోజు చేయొచ్చండి. ఇంకా దేవీ నవరాత్రిలో 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనం ఇస్తారు. బంగారు రంగు వస్త్రం ధరిస్తారు. ఎర్రని కలువ, తామ్ర, గులాబీలతో పూజించాలి. అల్లంగారులు, పాయసాన్ని నైవేద్యం చేయాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ లలితా దేవ్యే నమః అన్న మంత్రం పఠించండి. లలితా అష్టోత్తరము, లలితా సహస్రనామం ఇంతవరకు ఎవరైనా చదవలేదంటే ఈ రోజు నుంచి ప్రారంభిస్తే చాలా చాలా మంచిదండి. లలితమ్మ అనుగ్రహం ఉంటే అంతా ఉంటుంది కదా, మీకు కూడా తెలుసు కదా. అది ఆ విధంగా చక్కగా లలితాదేవిని పూజించుకోండి. ఆమె ఆశీర్వాదం పొందండి. సకల సౌఖ్యాలు మనకి కలుగుతాయి. లలిత అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఇది అందరికీ తెలుసండి. దేవి నవరాత్రిలో 7వ రోజు ఆదివారం శ్రీ మహాచండీదేవిగా దర్శనం ఇస్తారు. ఈరోజు పసుపు, బంగారు రంగు వస్త్రం ధరిస్తారు అమ్మవారు. పసుపు రంగు పువ్వులతో పూజించాలి. కట్టి పొంగలి, చలిమిడి, వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని మనం పూజించడం వలన శత్రుపీడ తొలుగుతుంది. ఓం మహాచండీదేవ్యే నమః అని పూజించుకోండి. మహాచండీ స్తోత్రాలు, అమ్మవారి అష్టోత్తరం ఖచ్చితంగా చదువుకోండి. ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చెప్పాను. అష్టోత్తరాలు బుక్ తెచ్చుకుంటే ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అష్టోత్తరాలు మంచిగా చెప్పుకోవచ్చు. లేదనంటే అన్ని రోజులు కూడా ఓం దుమ్ దుర్గాయే నమః అని చెప్పుకుంటే సరిపోయిద్దండి. నవదుర్గలుగా పూజిస్తాం కాబట్టి మీకు వీలైనట్టు చెయ్యండి. దేవీ శరన్నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. తెల్లని వస్త్రం ధరిస్తారండి. తెల్లని పువ్వులతో పూజించాలి. లేదంటే మారేడు దళాలతో పూజించాలి. ఈరోజు అక్షరాభ్యాసం, సరస్వతి పూజ చాలా ఘనంగా చేసుకోండి. పిల్లలతో ఇంట్లో పూజ చేయించండి. తెల్లని పువ్వులు సమర్పించండి. చిన్నప్పటి నుంచి సరస్వతి మంత్రం మనం చదువుతాం కాబట్టి చక్కగా పిల్లలతో చెప్పించండి. ఈరోజు చాలా చాలా మంచిదండి. అమ్మవారికి పాయసాన్నం, దద్దోజనం నైవేద్యం పెట్టాలి. ఈరోజు సరస్వతి పూజ అయితే ఖచ్చితంగా చేయించండి. సరస్వతి కటాక్షం కలుగుతుంది. ఓం సరస్వతీ దేవ్యే నమః అన్న మంత్రాన్ని పఠించండి. సరస్వతి అష్టకం ఉంటుంది, చేయించండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ సరస్వతి కటాక్షం కలుగుతుందండి. పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవాలండి. మనకు సరస్వతి కటాక్షం ఉంటేనే అన్నీ మనకు కలుగుతాయి. కాబట్టి అందరూ చక్కగా సరస్వతీదేవిని ఆరాధించండి. చక్కగా పూజ చేసుకోండి. ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ పూజ గదిలో పెట్టుకొని అమ్మవారి మంత్రం రోజంతా చెప్పండి. పిల్లలతో చెప్పించండి. ఆ సరస్వతి కటాక్షం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ, సరస్వతి కటాక్షం ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనుగ్రహం మనకు కలుగుతుందండి. సో ఖచ్చితంగా చెయ్యండి. ఈరోజు పొద్దున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతన మనకి విజయవాడ దుర్గమ్మ వారికి వస్త్రాలని సమర్పింపజేస్తారండి. అది దేవి శరన్నవరాత్రిలో 9వ రోజండి, మంగళవారం. శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. ఈరోజు చాలా చాలా మంచి రోజు. ఎరుపు రంగు వస్త్రం ధరిస్తారు అమ్మవారు. ఎర్రని మందారాలు, ఎర్రని పూలు ఏవైనా ఉంటే చక్కగా దండలు చేసి అమ్మవారికి పూజించండి. గుడాన్నం, శాకన్నం, కదాంబం తెలుసు కదా, నైవేద్యం పెట్టండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన విజయం ప్రాప్తిస్తుంది. దుర్గా స్తోత్రాలు చెప్పుకోండి. లేదా ఓం దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః రోజంతా చెప్పుకోండి. దుర్గామాతను పూజించడం వలన సకల సుఖాలు కలుగుతాయండి. శత్రువులు దూరంగా ఉంటారు, శత్రువులు మిత్రులవుతారు. ఖచ్చితంగా ఈరోజు ఎర్రని వస్త్రంతో ఎవరికైనా ఆడపడుచుకి చక్కగా తాంబూలం ఇవ్వండి. మీకు వీలైన విధంగా ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని మంచిగా పూజ చేసుకొని, ఇంటికి దృష్టి తీసుకొని, ఇంట్లో ఉన్నదంతా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలండి. చక్కగా ఈరోజు దుర్గా అమ్మవారిని అర్చించుకొని పూజించుకోండి. ఓం దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః. ఎర్రని గాజులు, ఎర్రని వస్త్రాలు ఈ నవరాత్రుల్లో వేసుకొని మనం ఆ ఎర్రని కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే ఈ 11 రోజులు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుందండి. ఖచ్చితంగా చేయండి. దేవి నవరాత్రుల్లో 10వ రోజు బుధవారం అండి. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారం ఈరోజు అండి. ఆ విధంగా దర్శనమిస్తారు. నీలిరంగు వస్త్రం ధరిస్తారు. శంకు పుష్పాలు, నల్లని కలువలతో పూజించాలి. చింతపండు, పులిహోర, వడపప్పు, పానకం అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం ప్రాప్తిస్తుంది. ఓం శ్రీ మహిషాసురమర్దిన్యే నమః అని చక్కగా స్మరించండి. పిల్లలతో చెప్పించండి. మీరు కూడా చెయ్యండి. ఇంట్లో ఉన్నవే వడపప్పు, పానకం ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షం మనపై ఎప్పుడు ఉండాలని
అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుగుతాయో మీకు తెలుసు కదా, నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మహిషాసురమర్దిని దేవి అవతారం వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది. నవరాత్రులు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, మనం ఎందుకు ఇన్ని రోజులు సెలబ్రేట్ చేసుకొని లాస్ట్ రోజు విజయదశమిగా మనం చేసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా మరో వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవి నవరాత్రులు 11వ రోజు అండి. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రం ధరిస్తారు. ఎర్రని పుష్పాలు, సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి. పులిహోర నైవేద్యం పెట్టాలి. ఇంకా ఈ 10 రోజులు మనం ఏవైతే నైవేద్యం చేశామో అన్ని రకాలు కూడా చేసి మహా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. మీ శక్తి కొలత చేసుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతుందండి. ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం లేదా రాజరాజేశ్వరి మాత్రే నమః అని స్మరించండి. ఈరోజు పొద్దున్న మహాపూర్ణాహుతి, సాయంత్రం కృష్ణానది తీరంలో హంసవాహనంపై అమ్మవారు తెప్పోత్సవం జరుగుతుందండి. ప్రతిరోజు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనమిస్తారు అమ్మవారు విజయవాడలో. భక్తులు గమనించగలరు. మధ్యలో నైవేద్యం సమర్పణ అలా కొంచెం ఉంటాయి, అవి కూడా చూసుకోండి. సరస్వతి పూజ రోజు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి అమ్మవారికి. ఆ టైం కూడా మీరు చూసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంట్లో అయినా వీలుని బట్టి చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ వీలైతే చేసుకోండి. లేదంటే ఆ పసుపు అమ్మవారికి పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక రంగు పుష్పం పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టి ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః చదివితే భలే బాగుంటుందండి. చక్కగా శ్రీదేవి ఖడ్గమాల ఇంతవరకు ఎవరైనా చదవకపోతే చక్కగా ఈ 11 రోజులు శ్రీదేవి ఖడ్గమాల చదువుకోండి, లలిత చదువుకోండి, దుర్గా అమ్మవారి స్తోత్రాలు అన్నీ చక్కగా చెప్పుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.